వెల్కమ్ టు హాట్ సీట్. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సరిచూసుకొని మరి ఈరోజు ఒక సంచలనాత్మకమైన 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యతో ఈనాటి హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ హరిరామజోగయ్య. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరేంటి అసలు ఈ వయసులో కూడా మీరు యంగ్ ఒక కుర్రాళ్ళలాగా మీ యొక్క మనసు కానీ మీ ప్రవర్తన ఉండదు, కారణం ఏంటి అసలు? ఏంటి దీని సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏముందండి, పని లేకపోతే ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా సరే ముసలిరకం ఈజీగా వచ్చేస్తుంది. ఎంత చేతులు నిండా పని ఉంటే మాత్రం రోజు రోజుకి ఇంకా యంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కావాలని పని పెట్టుకుంటా. ఏదో పని చేతిలో లేకపోతే నాకు నిద్రపట్టదు. నేను బేసికలీ ఐఎమ్ ఏ పొలిటీషియన్. ఎప్పుడో పూర్వ రోజుల్లో వ్యవసాయం కూడా చేసాం, అది వేరు. తర్వాత 24 hours పొలిటీషియన్గా మారాను నేను. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా గ్యాప్ వచ్చిందనుకోండి, నాకున్న ఒకే వ్యసనం, అది వ్యసనం అండి మరొకటండి మీరు ఏమన్నా కానండి, సినిమాలు తీయటం అనేటువంటిది నాకు అదొక వ్యసనం. అంటే రాజకీయాలు రాకముందు నుంచి సినిమాలు తీసేవాళ్ళ లేదా వచ్చిన తర్వాత? రాజకీయాల్లో వచ్చిన తర్వాతే సినిమాలు మొదలుపెట్టా. రాజకీయాల్లో గ్యాప్ వస్తే మాత్రం ఒక సినిమా తీయటం అంతేగాని నేనే రెగ్యులర్ ప్రొడ్యూసర్ని కాదు. ఎన్ని సినిమాలు తీసుంటారు జోగి గారు? నేను 8 సినిమాలు తీశానండి. 8 సినిమాలు. ఎక్కువ ఎవరితో తీశారు హీరో? ఎక్కువ ఎవరితో కాదు, ఒక్కొక్కరితో ఒక్కొక్క సినిమా తీసా. దీంట్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది మీరు తీసిందంటే సాటిస్ఫాక్షన్? నాకు అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి, నా సినిమాలన్నీ కూడా. నావేమి కమర్షియల్ వాల్యూస్ పెట్టుకునే సినిమాలు తీసినవి కాదు. ఏదో మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ కూడా సినిమాల ద్వారా. దాంట్లో కూడా రాజకీయం. నాకు సినిమాల ద్వారా కూడా ఓ మెసేజ్ ఇవ్వాలి జనానికి. అంటే సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వాలా లేదా సినిమా ద్వారా మీరు సంచలనాత్మకం అవ్వాలనే? సంచలనాత్మకం అవ్వాలనేది ఎప్పుడూ లేదు. 8 సినిమాల్లో 4 సక్సెస్ అయినాయి, 4 ఫెయిల్ అయినాయి. మొత్తం మీద నా పని ఏంటంటే 4 డబ్బులు తీసుకొస్తే 4 డబ్బులు పోగొట్టినాయి. 4 ఇళ్లను నిర్మాణం చేస్తే 4 ఇళ్లని అమ్మించే స్టేజ్కి తీసుకెళ్ళినాయి. మరి రాజకీయ పరంగా మరి ఎన్ని సంపాదించుంటారు మీరు? రాజకీయ పరంగా నేను సంపాదిస్తే పేరు సంపాదించుకున్నా, అంతేగాని డబ్బులు సంపాదించా. అసలు డబ్బులు ఈవేళ నాకు చేతిలో ఒక్క ప్రైస్ లేదు. అదే మీరు మాజీ మంత్రిగా హోంమంత్రిగా చేస్తున్నట్టున్నారు కదా? చేశా. మరి అప్పుడేం సంపాదించలేదంటారా? అస్సలు సంపాదన అనేది నా జన్మలో నాకు తెలియని విషయం అది. అసలు నేనే కాదు, నా ఉద్దేశం ఏంటంటే పూర్వపు రోజులు రాజకీయవేత్తలు చాలామంది, చాలా కులస్తులు ఏదో పేరు కోసం మంచి చేద్దాం అనే దానికోసం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉన్నారే కానీ డబ్బు సంపాదన గురించి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఈ రోజుల్లో అట్లా ఉన్నారన్న? ఈ రోజుల్లో మాత్రం అలా లేరు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం, డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు సంపాదించడం, డబ్బు ఖర్చు పెట్టడం, అదే బాపుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ డబ్బు సంపాదించగల శక్తి ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు. లేకపోతే డబ్బు సంపాదించడం శక్తి కాదండి, లేకపోతే ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్నవాళ్ళు కానీ ఏదో రకంగా, అది వ్యాపారస్తులనండి, ఇండస్ట్రియలిస్టులనండి, మరో రకంగానండి బాగుపడిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఈవేళ రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళకి ఓనమాలు తెలియకపోయినా రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళకి చదువు లేకపోయినా రాజకీయాల్లోకి వస్తున్నారు. లేదా ఓన్లీ చదువుకుంటే చాలు పెద్ద పొలిటీషియన్ అయిపోవస్తుంది అనుకుని మామూలు ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు కానీ ఏమి సమాచారం లేని మనుషులు కూడా ఈవేళ ఒక్కసారి ఎమ్మెల్యేలు, అక్కడి వెంటనే మంత్రులు, ఆ విధంగా అయిపోయింది ఈవేళ రాజకీయం అంతా కూడా. జోగి గారు, ఈ రోజుల్లో ఇప్పుడు ఒక ఎంపీ గెలవాలంటే మన ఒక ఆయన చెప్తున్నాడు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. మీరు ఆ రోజుల్లో ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అసలు? నేను ఒకసారి ఎంపీ అయ్యాను 2004లో. నా సొంత డబ్బు 10 లక్షలు ఖర్చు పెట్టా అంతే. నాకు విరోధైనటువంటి కృష్ణరాజు గారు 3 కోట్ల దాకా ఖర్చు పెట్టాడని చెప్పారు ఆ రోజులో. అట్లా కాదు, మీరు మీ సొంత సొమ్ము 10 లక్షలు అన్నారు. అవును. అంటే మిగతా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మిగతా సొమ్ము అంటే కొంత పార్టీ ఇచ్చింది. పార్టీ ఇచ్చిన సొమ్ము కూడా ఎంతో కాదు, 5 లక్షలు ఎంతో ఇచ్చినట్టు. అంతే. అంతే. ఇప్పుడు జనరల్గా మీరు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ఉన్నారు కదా? అవును.
కాంగ్రెస్ పార్టీ బాగా అక్కడి నుంచి డబ్బులు పంపుతుంటారు, నిజంగా పంపిస్తారా లేదా నిజమా అబద్ధం? లేదండి, కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో దాంట్లో నేను రాజకీయాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న రోజుల్లో పార్టీ పరంగా వచ్చే డబ్బులు చాలా తక్కువగా వస్తామండి. అది నేను ఎప్పుడు రాజకీయాల్లో ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టింది లేదు, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు సంపాదించింది లేదు. ఎప్పుడు కూడా ఓటర్కి ₹1 నేను ఇవ్వరా. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా. 4 సార్లు వాళ్ళు అభిమానంగానే వేశారంట. అభిమానంగానే వేశారు. అంతే. మీరు బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అంటే నిజమేనా? నేను ఎప్పుడు బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేశాను అసలు అలవాటే కాదు నాకు, జన్మదా అది కెట్టని విషయం నాకు. మరి ఎందుకని మీరు ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ మళ్ళీ తిరిగి వాళ్ళని తిడుతుంటారు కదా, విమర్శిస్తుంటారు కదా. రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా మీరు విమర్శిస్తున్నారు. విమర్శించా. ఎందుకని కారణం ఏంటండి? రాజశేఖర రెడ్డి గారికి నాకు పడేది కాదు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకో కానీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. మిస్అండర్స్టాండ్ చేసుకుని నాతోటి ఎప్పుడు విరోధిగానే ఉండేవాడు, నన్ను చాలా దూరంగానే పెట్టేవాడు. అందుకని మా ఇద్దరికి ఎప్పుడు పడేది కాదు. ఆ సందర్భంలో మరి ఆయన గురించి నేను అనేక విమర్శలు చేయాల్సి వచ్చింది. ఏంటి ప్రధానమైన ఎడితే మీరు ఇది ఈ ప్రస్థానం రాశారు పుస్తకం, దీంట్లో అనేక విషయాలు రాశారు. దీంట్లో అందరూ ఏంటంటే ఏంటంటే ఇట్లాగే మీరు అనేక విషయాలు అంటున్నారు. ఏంటి ప్రధానంగా ఒక విషయం చెప్పండి, రాజశేఖర రెడ్డికి మీకు పడబోవడానికి ప్రధాన విషయం ఏంటి? రాజశేఖర రెడ్డి గారికి నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఒక అభియోగం వచ్చింది, అసెంబ్లీలో కూడా వచ్చింది. అక్కడ మంగంపేటలో బ్యారిటీస్ అనేటువంటి మైన్స్ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వానికి ఉన్నాయి మైన్స్, ప్రైవేట్ వాళ్ళకి ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఒక మాన్యుమెంట్ ఒకటి, అక్కడ మైన్స్కి సంబంధించి ఒక మాన్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసింది. ఎందుకంటే ప్రపంచంలోనే మంగంపేటలో ఉన్నంత బ్యారిటీస్ యొక్క మైన్స్ యొక్క దాని యొక్క డెన్సిటీ అసలు ప్రపంచంలోనే మరో చోట లేదు. కాబట్టి అది చారిత్రాత్మకంగా ఎప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్లో ఒక మాన్యుమెంట్ క్రియేట్ చేసింది. మాన్యుమెంట్ అంటే కొంత భాగాన్ని వదిలేసింది. ఆ వదిలేసిన భాగం పక్కన ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక మైన్ ఉండేది. ఆ వాళ్ళ మైన్ని తవ్విపోగా ఈ మాన్యుమెంట్లో ఉండేటువంటి మైన్ కూడా సగం తవ్వేశారు, దొంగతనంగా పట్టుపోయారు, అమ్ముకున్నారు, దానివల్ల లబ్ధి పొందారు. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలని అప్పుడు అసెంబ్లీలో గొడవ జరిగింది. దాని మీద చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ఎంక్వైరీ కమిటీస్ వేశారు. ఒకటి శాసనసభ్యులతో ఒక కమిటీ ఫారం చేశారు, ఇంకొకటి అప్పుడున్న రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ నటరాజన్ కాబరు అతనితో ఒక కమిషన్ వేశారు. ఈ 2 కమిటీలు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టు నేను మైన్స్ మినిస్టర్గా ఉండగా నా దగ్గరికి వచ్చింది. ఆ రిపోర్ట్లో ఉండే సారాంశం ఏంటంటే వాళ్ళు అంటే రాజశేఖర రెడ్డి గారి తాలూకు మనుషులు ప్రభుత్వం తాలూకు మాన్యుమెంట్లో దొంగతనంగా మైన్స్ తీసుకెళ్ళినమాట వాస్తవమే అని, దానికి గాను ₹1 కోటి ఆయన దగ్గర రికవర్ చేయాలని ఆ రోజున వచ్చిన రిపోర్ట్ యొక్క సారాంశం. ఆ ఫైల్ నేను నా దగ్గర చాలా రోజులు పెట్టుకున్నా, ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా. కానీ ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గారు, వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఒకసారి కలిసి ఉన్నప్పుడు ఓ రోజు నాకు భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఏమయ్యా ఆ ఫైల్ ఏమైంది, అది నా దగ్గర ఉంది సార్ అన్న. వెంటనే దాని మీద డెసిషన్ తీసుకో అన్నాడు ఆయన. డెసిషన్ తీసుకుంటే ఫైల్ తెప్పించి కింద నుంచి ఏ విధంగా రిపోర్ట్ వచ్చిందో దాని ఆధారంగా నేను ఆ ఫైల్ మీద డెసిషన్ తీసుకున్నా. ₹1 కోటి ఆయన మీద రికవర్ చేయడానికి నేను ఆర్డర్ పాస్ చేశాను. అంటే మీరు అదే పార్టీలో ఉండి ఆయన మీద పాస్ చేస్తారు? నేను గవర్నమెంట్లో ఉన్నా. అంటే ఎందుకని మీ ఇద్దరికి ఏమన్నా దాంట్లో బేరం కుదరలేదు? ఏమి లేదు. ఏమన్నా మీరు ఆశించారా? నేనేమో ఆశించలేదు, బేరం కుదరలేదు.
ఆయన అడగలేదు, ఆయన నాకు ఇవ్వలేదు. మరి అన్నాళ్ళు ఎందుకు తొక్కి పెట్టారు ఆ ఫైల్ని? ఎమ్మటే నిర్ణయం నేను తీసుకున్నాను. ఆయన కూడా ఒకే పార్టీలో ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నాకన్నా పైన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేద్దాం. ఎందుకు అనవసరంగా రాజశేఖర రెడ్డి గారి మీద మన కంగారు పడిపోయి డెసిషన్ ఎందుకు తీసుకోవాలి అని ఆప్ చేయడం జరిగింది. అయితే చీఫ్ మినిస్టర్ ఎప్పుడైతే డైరెక్షన్ ఇచ్చాడో వెంటనే డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ మాత్రం నేను కంగారు పడి తీసుకున్న డెసిషన్ కాదు, అది ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల తీసుకున్న డెసిషన్. దాన్ని ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నేనే ఆ డెసిషన్ తీసుకున్నాను ఆయన మీద ఆయన అభిప్రాయపడ్డాడు. పడి అప్పటి నుంచి నా మీద తగు ఆయన ఏ సందర్భం వచ్చినా అవకాశం వచ్చినా నన్ను రాజకీయంగా నష్టపరచడానికే ప్రయత్నం చేశాడు. 1994లో నేను ఈ పాలకొల్లు అసెంబ్లీ సెగ్మెంట్లో నిలబడినప్పుడు నేను మంత్రిగా ఉండి ఇక్కడ కంటెస్ట్ చేశా ఎలక్షన్స్లో. అప్పుడు ఆయన నా మీద అన్ని శస్త్రాలు ఉపయోగించాడు. ఆయన ఫాలోయర్స్ అనుకునేటువంటి ఇప్పుడు మాజీ మంత్రి వసంత్ కుమార్, ఆయన తండ్రి అప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇక్కడ వట్టి పార్సాద్ గారు, వాళ్ళిద్దరిని నా మీద ప్రయోగించాడు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇంచుమించు బంధుత్వాలని ఆయనకి మాకు ఇంచుమించు ఒకళ్ళే బంధువులు. ఆ బంధువులందరికీ ఇంటింటికి తిరిగి వాళ్ళు నాకు వ్యతిరేకంగా కన్వర్స్ చేశారు. అప్పుడు అసలే తెలుగుదేశం పార్టీకి ఏమో గాలి తీస్తోంది. ఆ ఎలక్షన్స్లో 26 సీట్లు కూడా కాంగ్రెస్కి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇదో గొడవ, వీళ్ళ ఇంటికి తిరిగి క్యాన్వాస్ చేయటం నాకు వ్యతిరేకంగా ఓటేయద్దని. మొత్తం మీద ఏదో ఫస్ట్ టైం నా లైఫ్లో ఓడిపోయింది ఒకే ఒకసారి, అది 1994. దీన్ని రాజశేఖర రెడ్డి ఓడించాడు నమ్ముతారా మీరు? రాజశేఖర రెడ్డి గారు వార్తలు ఓడించలేదు. అప్పుడు తెలుగుదేశానికి గాలి వీస్తుంది, అదొకే పాయింట్. తర్వాత ఈయన చేసిన నిర్వాహకం, ఇవన్నీ కలిసి వచ్చి నేను చాలా తక్కువ మెజార్టీలో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అలాగే 1999 ఎలక్షన్లు వచ్చినాయి. నేను కాంగ్రెస్కి అప్లికేషన్ పెట్టాను ఇక్కడ పాలకొల్లుకి. అప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్. అక్కడ ఏ పరిస్థితుల్లోనే సరే నాకు సీట్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఆయన పీసీ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఏమైనా సీట్ ఇవ్వాలని, ఈయనేమో నాకు ఇవ్వడానికి వీల్లేదని. మొత్తం మీద ఆయన మాట నెగ్గింది. పీసీ ప్రెసిడెంట్ కదా, నాకు సీట్ ఇవ్వాలా కాంగ్రెస్లో. అందుకని వెంటనే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తే బయటకు వచ్చా. సందర్భాలు చెప్తున్నాను, ఆయనకి నాకు ఉండే తగులు. అలాగే మా ఇద్దరు తగులు నడుస్తూ వచ్చినాయి. తర్వాత అలా మళ్ళీ 2004లో నేను పాలకొల్లు అసెంబ్లీ సీట్కి అప్లై చేశాను. నాకు అసెంబ్లీ సీట్ రాకుండా చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు. చివరికి ఈ సీట్ లేకుండా చేశాడు. అప్పుడు ఏదో జైపాల్ రెడ్డి గారిని పట్టుకుని పార్లమెంట్ సీట్ తెచ్చుకున్నాను నేను. అప్పుడు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు నాకు వ్యతిరేకమే. అందుకని మొదటి నుంచి కూడా అది చెప్పాను కదా, ఆ రోజున నేను తీసుకునేటువంటి నిర్ణయం ఆయనకి బాధ కలిగించి ఉండొచ్చు. అప్పటి నుంచి నా మీద కక్ష కట్టి చివరిదాకా కూడా అలాగే నన్ను సాధిస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి మీకు ఈ రకంగా వైరం ఉన్నప్పుడు మీరు మన రీసెంట్గా వాళ్ళ అబ్బాయి పార్టీని సపోర్ట్ చేస్తారు, ఏంటి కారణం ఏంటంటారు? అవును, కారణం ఏమైంటుంది? ఒకటి రాజశేఖర గారు లేరు, వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టాడు. నేను అప్పటికి ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చా. దానికి కారణాలేమో అనేకమైన కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపడం నాకు ఇష్టం లేదు, దాన్ని వ్యతిరేకించాను నేను. తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. నేను మరి రాజకీయవేత్తని ఖాళీగా ఉండలేను కదా, ఏదో పొలిటికల్ పార్టీలో ఉండాలి. నేను ఉండాలనుకున్నప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే అక్కడ చిరంజీవి గారు ఉన్నాడు. ఆయన వ్యతిరేకిస్తూనే బయటకు వచ్చి మళ్ళీ అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి చిరంజీవి గారు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్లోకి ఎలా వెళ్ళాను, అందుకే దాంట్లో వెళ్ళలేకపోయాను. ఇంకో పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఎవడో ఆహ్వానించిన వాళ్ళు కనపడలేదు, నన్ను కావాలని నేను కోరుకోలేదు. అలాంటప్పుడు దాంట్లో వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా మిగిలిన పార్టీ ఏమో వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తామా మాట్లాడతామా ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈయన కొత్తగా వచ్చాడు కుర్రాడు, పాత రాజకీయాలకి ఎటువంటి సంబంధాలు లేకపోవచ్చు. ఆలోచిస్తున్న సమయంలో ఆయన ఫోన్ చేసేవాళ్ళని
మీరు మా పార్టీలో చేరాలని అడిగాడు. అప్పుడు నరసాపురం బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్ మీరు సపోర్ట్ చేయాలి, మీరు మా పార్టీలో రావాలని అడిగాడు. ఏదో పార్టీలో ఉండాలి, ఇంకా ఆల్టర్నేటివ్ నాకు లేదు కదా. అందుకని నేను వైఎస్ఆర్ పార్టీలో చేరిన మాట వాస్తవం. అయితే ఏంటంటే చేరిన తర్వాత మీ బోర్డు పెద్దలు కొంతమంది నా శ్రేయోభిలాషులు మిత్రులు అనుకున్న వాళ్ళు ముక్కు మీద వేరేసుకున్నారు. ఏమిటి ఇతనేమిటి ఆ పార్టీలో చేరటం ఏంటి. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క అవినీతి మీద దండెత్తా, దాసరి గారి యొక్క అవినీతి మీద దండెత్తా. నేను ఎవరు అవినీతి చేస్తున్నానని ఏనాడు ఒప్పుకోలా. అలాంటి మనిషిని అక్కడ అవినీతి కనబడుతుంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే అలాంటి పార్టీలో నువ్వు ఎలా చేరావు, నీకు ఎలా మనసు ఒప్పింది అని అడిగారు. అడిగితే నిజమే అనుకున్నా, చేసేది పొరపాటే అనుకున్నా. వెంటనే నేను కాలు బయటికి తీసుకోలేను కదా బురదలో వచ్చి కొన్నాళ్ళు ఆగా. అంటే దాంట్లో బురదలో కాలేసానని నమ్మారా మీరు? ఖచ్చితంగా. నేను రాజకీయాల్లో చేసిన తప్పులు రెండే రెండు. నేను చాలా పార్టీలు మారాను, కానీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం ఓ తప్పు, ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళటం మరో తప్పు. ఈ రెండు పార్టీల్లోకి వెళ్ళే ఆ తప్పుని ఇప్పుడు ఒప్పుకుంటాను. నేను పుస్తకంలో రాశా, రాసింది కూడా పుస్తకంలో క్లియర్గా రాశా. నేను చేసిన రెండు తప్పులు ఇవి అని. అంటే అందరూ అనుకుంటుంది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీకి ఏమో మీరు ఒక క్యాస్ట్ పరంగా మా కులం కూడా అని చెప్పి మీరే వెళ్ళి సపోర్ట్ చేశారంట కదా. దాంట్లో అనుమానం లేదు. ఏంటంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారికి నాకు తగ్గు చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చాలా పై ఎత్తులో ఉన్నాడు. ఆయన మాటకి ఎదురు లేకుండా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో మళ్ళీ మనం కంటిన్యూ అవ్వగలుగుతామా? నెక్స్ట్ ఎలక్షన్లో మనకు కనీసం సీటు వచ్చే అవకాశం ఉంటుందా? ఈయనకి పరిస్థితి కాంగ్రెస్లో ఎలా ఉన్నసేపు రేపు నాకు సీటు కూడా రానివ్వడు, ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మాకెవరికే తెలీదు. ఆయన అనౌన్స్మెంట్ ఆయనే చేసుకున్నాడు. ఏదో మేము ఢిల్లీలో ఎంపీగా ఉండగా పేపర్లో చదివాను నేను, ఈయన ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నాడని. అలాంటి సందర్భంలో ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగారు, ఏమన్నా ఆయన ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నాడు, ఎలా ఉంటుందని అడిగాను. ఆయన పార్టీ పెట్టడం జరిగితే ఓ సునామీలా ఉంటుందన్నాను నేను. ఓ సునామీలా ఉంటుందన్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆలోచించుకున్నా, ఆయన నిజంగా పార్టీ పెట్టడం జరిగితే కాంగ్రెస్కి రాజీనామా చేసి, అవసరం వస్తే పార్లమెంట్కి కూడా రాజీనామా చేసి వెళ్ళి ఆ పార్టీలో చేరటం మంచిది అనుకున్నా. నేను చెప్పాను కదా, కాంగ్రెస్లో నా పరిస్థితి అలా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్నంతసేపు కాంగ్రెస్లో నా మనుగడ ఉండకపోవచ్చు. అందుకని మరో పార్టీలో వెళ్ళడం తప్పితే ఆల్టర్నేటివ్ లేదనుకున్నా. దానికి తగ్గట్టుగా ఆయన పార్టీ పెట్టడం, ఆయన కాపు అవ్వడం. ఒక కాపు ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న కాపు. అప్పటికి చిరంజీవి పరిస్థితి ఏంటంటే జనంలో మంచి ఒకటో రకమైన పలుకుబడి, ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షలాది జనం. అలాంటి పరిస్థితి ఆయనకు ఉంది. ఈయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని నేను అనుకున్నా. ఓ కాపాడు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఓ పార్టీ పెట్టి దానికి మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదని అనుకున్నా. జోగి గారు, ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు రాసింది సగం సగమే రాశారండి, పూర్తిగా రాయలేదు, నిజమేనది? ఏం సగం సగం రాయలేదు. నాకు జ్ఞాపకాలు ఉన్నంతసేపు ఎన్ని జ్ఞాపకాలు ఉంటే అన్ని దాంట్లో పెట్టా. ఎందుకంటే ఈ వయసులో అన్ని జ్ఞాపకాలు లేకపోవచ్చు, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. ఎన్ని జ్ఞాపకాలు ఉంటే, ఎంత అవకాశం ఉంటే నాకు అన్నీ దాంట్లో పోసగుచ్చినట్టు ఆశ. అయితే జోగి గారు, ప్రధానంగా మీరు చిరంజీవి పార్టీ గురించి చెప్పుకోవాలంటే, మీరు మీ రాజకీయ జీవితంలో ఎంపీ పదవిని వదులుకొని ఇంకా సమయం ఉన్నా కానీ రిజైన్ చేసి మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. అవును. అంటే ఒక త్యాగం చేసినట్టు చెప్పుకోవచ్చు. మరి అలాంటి పార్టీలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రధానంగా మీరు ఏం గుర్తించారు? చిరంజీవిలో మైనస్ ఏం గుర్తించారు చెప్పండి. చిరంజీవి గారిలో ప్లస్ మైనస్ రెండు కూడా ఉన్నాయి. ఆయన నన్ను చాలా గౌరవించేవాడు, నాకు చాలా పెద్ద రకం ఇచ్చేవాడు, దాంట్లో ఏమన్నా లేదు. లోపల ఎలా ఉన్నా ఆయన మామూలుగానే నటుడు. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మహానటుడు అయ్యాడు. ఆయన నన్నే కాదు, మీరు కాదు, మరొకరు కాదు, మీరు కూడా వచ్చేవారు అప్పుడప్పుడు. ఆయన అందరినీ ఆప్యాయత చూపించడం విషయంలో కానీ, మర్యాదగా పంపించడం విషయంలో కానీ
ప్రతి విషయంలో ఏ లోటు చేసేవాడు కాదు, చక్కగా నటించేవాడు. ఏదో నటనే. ఆయన మామూలుగానే నటుడు, దానికి తగ్గట్టుగా రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా మహానటుడు అయ్యాడు. నీ ఒకటే చెప్తా, ఆయన ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి వెళ్ళేవాడు. ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్తే ఓపెన్ టాప్ కార్లో కూర్చొని వెళ్తూ ఉండేవాడు. ఆయన అభిమానులు ఆయన జనము తండోపతండాలుగా వచ్చేసేవారు. వచ్చేసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఇలా 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 అనేవాడు కాదు, ఎవరికి కనీసం ఆ చేయి ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు. ఎందుకనంటారు? కారణం ఎందుకని? నటుడు ఎక్కడ చేయమైపోతుందో, ఎక్కడ లాగేస్తారో, ఎక్కడ మళ్ళీ నటించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అని భయం. అంతేగాని అభిమానులు అడుగుతున్నారు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇద్దాం కనీసం వాళ్ళు సంతృప్తి చెందుతారు అనేటువంటిది కూడా లేదు ఆయనలో. అన్ని నటనే అని చెప్పాను కదా. మరి రంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చూడండి మీరు, పని కట్టుకుని జనంలోకి వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇస్తాడు మనుషులందరికీ కూడా. ఈయన తత్వం వేరు, ఆయన తత్వం అది కేవలం చాలా నటుడు ఆయన. అది మరి అది ఏదో అందుకనే ఆయన ఫెయిల్ అయ్యాడు పాలిటిక్స్లో. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆయనతో సినిమాలు కూడా తీసినట్టున్నారు గతంలో, తీశారు. మరి అప్పుడు గుర్తించలేదు మీరు నటుడు కదా, రాజకీయాల్లోకి ఏం బాగుంటుంది? అదే ఇక ఆ విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, పుస్తకంలో రాయని విషయాలు కూడా ఉన్నాయి. అదే నేను అంటుంది, మీరు రాయని చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు రాయలేదు కూడా, ఎందుకు ఇంకా 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 రాపాడించడం ఎక్కడ రాయమని. మా ఇద్దరికి దీంట్లో రాయని విషయం, కొత్త విషయం చెప్పాలంటే, ఆయన రాజకీయాల్లో రాకముందు, పార్టీ పెట్టకముందు నేను దేవుళ్ళు అనే ఒక సినిమా తీశాను. ఆ దేవుడు కథ నాకు కోటి రామకృష్ణ గారు వినిపించడం, నాకు అది బాగా నచ్చడం. అది చిల్డ్రన్ ఓరియంటెడ్ సినిమా, పిల్లలతో తీయాల్సిన సినిమా. ఆ సినిమా ఆ కథ బాగుందని అనుకున్నప్పుడు అద్దాల సంచని ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, నాకు బాగా స్నేహితుడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ కథ వినిపించా, ఈ సినిమా తీద్దామని ఉందయ్యా, తీయమంటావా అని. కథ వినదా అన్నాడు, కథ బాగుంది కానీ ఇది కమర్షియల్గా ఎంత సక్సెస్ అవుతుందో నేను చెప్పలేను, దీనికి ఒక పని చేస్తే బాగుంటుంది, ఎవరైనా చిరంజీవి లాంటి వాడిని కనీసం గెస్ట్ రోల్లో యాక్ట్ చేయమని అడిగితే బాగుంటుంది, అప్పుడైనా నీకు కమర్షియల్గా దాని డబ్బులు దానికి రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు చిరంజీవిని ఎందుకు అడగకూడదు, ఓ గెస్ట్ రోల్ వేయమని, మ్యాక్సిమం ఓ 2-3 రోజులు యాక్ట్ చేయమని ఎందుకు అడగకూడదు అని నాకు ఒక సజెషన్ ఇచ్చాడు. అప్పుడు నిజమే, చిరంజీవిని కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నాడంటే మనకి సినిమాకి అప్పులు దొరుకుతాయి, మనకి బిజినెస్ అవుతుంది అని అనుకుని నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ కథ చెప్పా. ఏమండి ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నా, దీంట్లో అయ్యప్ప క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మీరు వేయటానికి అవకాశం ఉంది, మా డైరెక్టర్ ఏమో మీరు అయితే అభ్యంతరం లేదు వేయిందామని చెప్పారు, కాబట్టి నాకు ఈ ఉపకారం మీరు ఎందుకు చేసి పెట్టకూడదు. అంతకుముందు ఒక సినిమా తీసి ఆయనతో కుక్కగాడికి చెప్తే పదని, అది అత్తర్ ఫ్లాప్ అయిపోయింది, చెప్పు దెబ్బ తగిలింది, దాంట్లో చాలా నష్టపోయా. ఏది కాబట్టి ఈ సహాయం మీరు ఎందుకు చేయకూడదు, ఒక 2 రోజులు చేసి పెట్టండి అని అడిగా. సినిమా కథ బాగా నచ్చింది నాకు, నేను ఖచ్చితంగా చేస్తా దీన్ని. ఆయన ఏమో మాల్లో ఉన్నాడు, ఆ రోజు మాల్లో ఉండి మాట్లాడిన మాట ఇది, నేను తప్పనిసరిగా చేస్తా, దాంట్లో అయ్యప్ప క్యారెక్టరు, మీరు డైరెక్టర్ గారికి చెప్పండి, మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. నేను చిరంజీవిగా దీంట్లో యాక్ట్ చేస్తున్నానని చెప్పుకుని మీ బొట్టిగాళ్ళ దగ్గర సినిమాకి అప్పులు తీసుకుని సినిమా మొదలెట్టా. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారంటేనే అప్పులు ఇచ్చారు. ఆ సినిమా ఇంచుమించులో పూర్తి చేశా. ఆఖరి ఇంకా ఆ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఒకటే మిగిలి ఉంది. డైరెక్టర్ అన్నాడు ఇంకా రెడీ, ఆయన ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఆయనతో సినిమా 2 రోజులు పూర్తి చేసేద్దాం, వెళ్ళి అడిగిరండి అన్నాడు. మళ్ళీ వెళ్ళా. ఈలోగా అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు అనుకోకండి, మహిమంగా వెళ్తున్నా, సినిమా ప్రోగ్రెస్ చెప్తున్నా, ఆయనకి చెప్తున్నా, అరవింద్కి చెప్తున్నా, వింటూనే ఉన్నారు.
సరే ప్రొసీడ్ అంటూనే ఉన్నారు. ఆఖరిలో ఏమండి మరి ఎప్పుడు మొదలెట్టమంటారు మీ క్యారెక్టర్ అని అడిగితే, సారీ జోగయ్య, మీ సినిమాలో చేయలేకపోతున్నాను అన్నాడు. ఇదేమిటి సార్ అన్న? కాదయ్యా, ఏమో పోనీ డబ్బులు వచ్చే సినిమా అది కాదు, ఏదో 2 రోజులు చేయమంటున్నావు నువ్వు. ఆ క్యారెక్టర్ 2 రోజులు ఆ క్యారెక్టర్ వేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? రేపు నీ సినిమా ఏదైనా అయ్యిందనుకో, నేను అనేక రకాలుగా నష్టపోతాను కదా. అందుకని నేను డెసిషన్కి వచ్చేసాను, ఇంకా సినిమాలో చేయకూడదు అనుకున్నాను అన్నాడు. అంటే ఏమంటే మిమ్మల్ని నమ్ముకుని అప్పులు తీసుకొచ్చా, సినిమా తీసా, అందరూ మీరు యాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, మీరు ఈవేళ మీరు కాదంటే నేనేమైపోవాలి? అంటే మీరు ఎన్ని అనుకున్నా సరే నేను ఈ సినిమాలు చేయదలుచుకోవాలా, కాదండి న్యాయం కాదు, నేను దీనికి 25 లక్షలు మీకు ఇవ్వడానికి కానీ డెసిషన్ తీసుకుని మా బడ్జెట్లో పెట్టుకున్నా 2 రోజులకి, ఏం ఉట్టి చేతులతో ఏం రాలేదు అంటే, కాదు ఓ పని చేయి అయితేనే, నేను 3 కోట్ల రూపాయలు ఇప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంటున్నా, దాంట్లో సగం ఇయ్యి, 1.5 కోటి ఇయ్యి, నీకు నేను చేసి పెడతా. ఎవరైనా అడిగితే ఎందుకు చేసావా ఆ రోల్ అంటే, నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి చేశానంట. అలాగే ప్రిపేర్ అవ్వు, నేను చేయకపోతే అడుగు అన్నాడు. ఇది అప్పటికే మీరు ఒకసారి సినిమా తీసి నష్టపోయారు ఆయనతో. ఓసారి నష్టపోయా. రెండోది మీరు కాపు నాయకుడు, మాజీ మంత్రి అంటే మీరు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదంటారు అసలు? ఎక్కడ ఉంది మరి? మీరు నేను చెప్పేదాని విషయంలో కాదండి, మీరు ఆయనకి అసలు సెంటిమెంట్ ఉందా? నేను చేస్తానంటేనే కదా నేను సినిమా మొదలెట్టా. మాల్లో అన్న మాట కదా అది, దానికి కనీసం మాల్లో కూడా నేను అన్న మాటకి విలువ ఇవ్వాలన్నదని ఆయనకు ఉందా? దాంట్లో వేసే పాత్ర ఏమిటి? అయ్యప్ప పాత్ర ఏంటండి, వేస్తాను ఒప్పుకున్న పాత్ర. చూడండి, నన్ను నెట్టాటి ముంచాలని ప్రయత్నం చేశాడు. మరి ఈ రకంగా ఆఖరికి ఏం చేద్దామయ్యా డైరెక్టర్ గారు అంటే, ఆయన వేసిన ప్రయోజనం లేదండి, మీరు ఆయన వేయిందాం అంటే నేను కాదనకపోయాను, ఆ క్యారెక్టర్కి ఆయన సూటబుల్ కాదు, ఒక చిన్న కుర్రోని పెట్టుకుని ఆయన చేయాల్సిన క్యారెక్టరు, కాబట్టి అలాగే ప్రొసీడ్ అవుదాం, మీరేం కంగారు పడకండి అన్నాడు. అయ్యప్ప క్యారెక్టర్ ఒక చిన్న కుర్రోని పెట్టి సినిమా తీసి దేవుళ్ళు సక్సెస్ అయ్యాం, 100 days ఆడింది. అలాంటి మనిషి, సెంటిమెంట్ లేని మనిషి చిరంజీవి. మరి అలాంటి పార్టీలో మీరు ఏమనిపిస్తే, ఈ విషయం మీకు తెలుసు కదా, అలాంటి మనిషి అలాంటి పార్టీలో అలా చేయరు. అంటే ఒకటి జోగి గారు, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఈ కాపు కులంలో పెద్ద మనిషి మీరు, ఈ రాష్ట్రంలో ఉన్న 2-3 హరిరామ జోగి గారు అంటే కాపు నాయకుడు, మా నాయకుడు అంటుంటారు. మరి మీరు ఈ కాపు యూత్కి ఈరోజు ఒక చిరంజీవి అనే అంటే ఒక ప్రాణంలాగా పెట్టేవాడు, చాలామంది చచ్చిపోయారు కూడా. అలాంటప్పుడు మీరు ఇలాంటి బహిర్గతం చేస్తే ఈ యూత్ చాలామంది చచ్చిపోయేవాళ్ళు కాదు, ఈ జనం నష్టపోయేవాళ్ళు కాదు కదా అని చాలామంది అంటుంటారు యూత్. జోగి గారు లాంటి వాళ్ళు ఎందుకు చెప్పలేదు ఈ విషయాలు? మాకు కాదు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నా, రాజకీయాలు లేరు, సినిమాలు లేరు. నేను రాజకీయాల్లో ఉన్నా, ఆయన పొలిటికల్ పార్టీ పెడితే చాలా బాగుంటుందని ఆ రోజు అనుకునేవారు కాపులు అందరూ కూడా. ఆశ అది, ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాలని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని. వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు ఎలా అనుకున్నారు, నేను అదే అనుకున్నా ఒక కులస్తుడిగా. ఆయన పెడతానన్నప్పుడు రాజకీయంగా దాన్ని బలపరచడం సరైన విషయం అనుకునే వచ్చి బలపరిచా. అంతేగాని గతంలో నాకు ఇలా చేశాడు, అన్యాయం చేశాడు అనేది నాకు గుర్తుంది, గుర్తు లేక కాదు. కానీ ఆ సినిమా వేరు, రాజకీయం వేరు. అయితే జోగి గారు ప్రధానంగా పాలకొల్లులో ఆయన పోటీ చేస్తున్నప్పుడు మొత్తం మీరే ఆయన ఇన్ఛార్జి కూడా దగ్గరుండి ఇక్కడ వేయించి ఓడించారంటారు. నిజమైన మీరే ఓడించారు కావాలని అనుకోవచ్చా? నేను ఎందుకు ఓడించాలి? మరి అట్లా అంత పెద్ద నటుడు, సొంతూరు ఆయన, సొంతూరు పాలకొల్లు, ఇక్కడ ఎలా ఓడిపోయారంటారు? కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ ఓడిపోవడానికి అదే కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఓడిపోవడమే కాదు, రాష్ట్రం మొత్తంగా ఓడిపోయింది ఆ పార్టీ. ఏది? ప్రజారాజ్యం పార్టీ. ఏదో పాలకొల్లోనే ఓడిపోయింది అన్నది కాదు. అంటే సొంతగా ఆయన డైరెక్ట్గా పోటీ అయితే చిరంజీవి ఎందుకు ఓడిపోయాడు అన్నది. చిరంజీవిని నేను ఉండాల్సినటువంటి పాలకొల్లు నియోజకవర్గంలో నేను సాక్రిఫైస్ చేసి నాకు అక్కర్లేదు అనుకుని చిరంజీవిని ఈ ప్రాంతంలో కూడా మనం పోటీ పెట్టిస్తే ఎక్కడో తిరుపతిలో పోటీ పెట్టాలని దేశం తీసుకున్నాడు ఆయన.
ఈ కోస్తా ప్రాంతంలో కూడా ఎక్కడో చోట పోటీ పెట్టిస్తే ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అన్ని సీట్లు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. నాకు రావాల్సిన దాన్ని కూడా వదులుకుని తీసుకొచ్చి పెట్టి శాయశక్తిలో ప్రయత్నం చేశా. ఓడిపోయాడు. ఇది ఓడిపోవడమే కాదు, వెస్ట్ గోదావరిలో అన్ని సీట్లు ఓడిపోయింది ఎక్సెప్ట్ తాడేపల్లి. ఓడిపోయాడా మీరు? వాళ్ళంటే చిరంజీవి ఆ రోజున నేను ఓడించాల్సిన పని ఏముంది, నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. దానికి కారణాలు ఉన్నాయి ఓడిపోవడానికి. ఒకటి ఏంటంటే కులముద్ర పడిపోయింది అప్పటికి. ప్రజారాజ్యం పార్టీకి కులముద్ర పడిపోయింది. ఇది పక్క కాపు కులస్తుల పార్టీ. పాలకొల్లో బీసీలో కానీ ఎస్సీలో కానీ 2% కూడా పడలేదు దీనికి. 2% కూడా. కాపుల్లో 180% పడినా నెగ్గేవాడు. కాపుల్లో కూడా పడలే. అదేంటి కాపులు కూడా ఇక్కడ వేరే ఇంకో కాపు క్యాండిడేట్ పోటీ పెట్టాడు ఈయన మీద, డాక్టర్ బాబ్జీ గారని. ఆయనకి చాలా పలుకుబడి ఉన్నటువంటి డాక్టరు. ఆయన కూడా పోటీ పెట్టాడు. ఆయనకి కొన్ని ఓట్లు కాపుల ఓట్లు చీలిపోయినాయి. రెండోది ఏంటంటే నేను చెప్పా, ఏమంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ నెగ్గాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కనీసం ఓటుకి 500 రూపాయలు ఇస్తేనే కానీ మనం నెగ్గలేము. ఎందుకంటే అవతల పార్టీలు కూడా ఇస్తున్నాయి, వాళ్ళు కూడా 500 గారికి ఇస్తామంటున్నారు. కాబట్టి మనం ఆ విధంగా మనం కూడా 500 ఇవ్వాల్సి వస్తుంది. 140,000 ఓట్లు ఉన్నాయి, మరి అదొకటి అని చెప్తే మనం కూడా డబ్బులు ఇవ్వాలంటావా అన్నాడు. అదేంటి మీకు చాలా ఒక 5-6 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినట్టు సమాచారం కదా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు? నాకు ఒక రూపాయి ఇవ్వలేదు సరి కదా. ఇక్కడ ఖర్చు అంతా మీ బొట్టుకాయలతో ఖర్చు పెట్టించా. ఎవరితో ఖర్చు పెట్టించానో కూడా ఇప్పటికీ ఆయనకి తెలీదు. ఆయన తరఫున ఇక్కడ ఖర్చు పెట్టినోడు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఆయన ఇంట్రెస్ట్లో ఉన్నవాళ్ళు కాదు, నా స్నేహితులు. వాళ్ళతో మొత్తం ఖర్చు అంతే ఇక్కడ పెట్టించా. వాళ్ళు ఇక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. ఆఖరిలో వచ్చి ఓట్లకి కొద్దిగా ఏదో ఖర్చు పెట్టారు. అప్పుడు కూడా ఓట్లకి వాటికి నేను సహాయం చేసి పెట్టా. నేను కొంతమంది అప్పులు తీసుకుని కూడా ఖర్చు పెట్టా. కనీసం నా అప్పులు నాకు తిరిగి కూడా ఇవ్వదా. అది పరిస్థితి. తర్వాత ఏదో నామినల్గా వచ్చాడు, ఓసారి 2 సార్లు ఊరిన గ్రాండ్స్గా తిరిగాడు, వెళ్ళిపోయాడు. అంటే సొంత ఊరు కదా ఎట్లనే గెలుస్తాను వెళ్ళిపోయాడు. ఏంటండి ఇలాంటి కారణాలన్నీ పెట్టుకుని తర్వాత అప్పటికే రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు బాగా ఆకర్షితులై ఉన్నారు ఇన్ జనరల్. అందుకని కాంగ్రెస్ పార్టీకి అది ఒకటి బాగా ఫెచ్చేసింది. అందుకని మీరు కావాలని ఓడించలేదు, డబ్బు ఖర్చు పెట్టించలేదు. నేను నెగ్గించాలని చెప్పి తీసుకొచ్చి నేను ఇన్ఛార్జిగా ఉండి నేను డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తే నేను ఓడించడం ఏంటండి? సంచలనాత్మకమైన వంగవీటి మోహన్ రంగా దారుణ హత్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జో గారు, మీరు ఈ పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించారు. దీంట్లో రకరకాల పెద్ద పెద్ద వ్యక్తుల పేరు మీద. దాంట్లో ప్రముఖంగా ఈ పవన్ కళ్యాణ్ గురించి కూడా విశ్లేషించారు. అసలు పవన్ కళ్యాణ్ మీద మీ ఉద్దేశం ఏంటండి? ఆయన రాజకీయాలు రాగలరా, వస్తే రాణిస్తాడా, లేదా వాళ్ళ అన్నయ్యలాగా ఫెయిల్ అవుతాడా? మీ యొక్క పర్సనల్ ఉద్దేశం ఏంటి? అవి వచ్చిందా చెప్పాలి. ఇప్పుడే మనం ఏదో అంచనా వేద్దాము. కానీ నేను దాంట్లో రాసినట్టు పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో చూశాను నేను. అతను రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలుగుతాడో నేను చెప్పలేను. కానీ మామూలుగా ఓ సెంటిమెంటల్, తర్వాత ఏమో అలాగే డబ్బుల మీద పెద్ద ఆశ ఉన్న మనిషి కాదు. తర్వాత రాజకీయాలంటే కొంచెం ఆసక్తి ఉన్నమాట వాస్తవమే.
మొన్న ఆయన తీసుకున్న డెసిషన్ నాకు నచ్చింది. నేను జనసేన పార్టీ పెడుతున్నాను, అయితే నేను మా పార్టీ తరఫున ఎవరిని కంటెస్ట్ చేయదలుచుకోలేదు. నేను మోడీ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని మొట్టమొదటి ప్రకటన చేశాడు ఆయన. చేసినప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా, చాలా మంచి నిర్ణయం ఇది, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇట్లా. అసలు దానికి ఏం కారణం చెప్పాడంటే, కొత్తగా పార్టీ పెట్టి నేను కూడా పోటీలోకి వెళ్తే ఓట్లు విడిపోతాయి, డివైడ్ అయిపోతాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి లాభం పొందుతాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలంటే నేను పోటీ పెట్టకూడదు ప్రస్తుతం, అందుకని నేను బయట నేను సపోర్ట్ చేద్దామని అనుకున్నాడు. అది చాలా కాన్సిడరేషన్. అది దానికి నేను అభినందిస్తూ నేను ప్రెస్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే, గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉన్నాడు, యువత అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అవును, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వీళ్ళందరూ కలిసి ప్రచారం, కాపులు ఇంతమంది ఉన్నా కానీ అప్పుడు గెలవలేదు కదా, 18 సీట్లు రాలేదు కదా. మరి ఇప్పుడు ఒక్క పవన్ కళ్యాణే సాధిస్తాడని ఎలా నమ్ముతారు మీరు? పవన్ కళ్యాణ్కి అభిమానులు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానుల్లో కాపులు ఒక్కళ్ళే కాదు, అన్ని కులాల నుంచి ఉన్నారు అతనికి. ఎస్సీల నుంచి, బీసీల నుంచి కూడా అతని అభిమాన సంఘాల్లో అభిమానులు చాలామంది ఉన్నారు. అదొకటి అతనికి అడ్వాంటేజ్. అతనికి కులముద్ర లేదు, అది ఒక అడ్వాంటేజ్. కాస్త కోస్త పరిజ్ఞానం ఉన్న మనిషి. అయితే నేను అందుకని ఆయనకి నేను ఇచ్చిన సజెషన్ ఏమిటంటే, మీరు రాబోయే 4 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు సినిమాలు చేసుకోండి, ఓ 2 సంవత్సరాలు మాత్రం జనంలో తిరగండి. ఉట్టి చదువుకుంటే, పుస్తకాలు చదువుకుంటే మాత్రమే రాజకీయ నేత కాలేడు. కావాల్సింది ఏంటంటే, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఇష్యూస్ ఏంటి, పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేయాల్సి వస్తుంది ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే, ఇవన్నీ క్షేత్రస్థాయిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. కానీ ఇక్కడ చదువుకుని ఒకసారి రాజకీయం వచ్చి పెత్తనం చేద్దాం, లేకపోతే ఏదో ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే సరైన విషయం కాదు. కాబట్టి మిగతా 2 సంవత్సరాలు పాదయాత్రలు చేయండి, రాష్ట్రం మొత్తం 13 జిల్లాలో కూడా ప్రజల్లోకి వెళ్ళండి, పబ్లిక్ ఇష్యూస్ ఏంటో తెలుసుకోండి, అప్పుడు మీరు సరైనటువంటి రాజకీయవేత్త అవుతారు అని చెప్పేసి ఆయనకు సలహా ఇచ్చేదా. అంటే చిరంజీవికి పవన్కి ఉన్న తేడా ఏంటండి ఒక మాటలో చెప్పాను? నేను చెప్పాను కదా, చిరంజీవి గారికి డబ్బు అంటే ఎక్కువ ఆశ, ఈయనకేమో డబ్బు మీద పెద్ద ఆశ లేదు. చిరంజీవి గారు ఆ రోజు ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీతో కలపడం అనేది సరైన నిర్ణయం కాదు. అంటే పొలిటికల్ డెసిషన్స్ కరెక్ట్గా ఎప్పుడు కూడా చేయలేకపోయాడు ఆయన. ఆయనకి సరైన సలహాదారులు కూడా లేకుండా పోయారు, అన్ని రకాలుగానూ ఆ విధంగా నష్టపోయాడు. అందుకని ఈయన స్టార్టింగే మంచి డెసిషన్తో స్టార్ట్ అయ్యారని చెప్పాను నేను. కంగారు పడిపోయి ఒకసారి జనసేన పార్టీ పెట్టేసి ఓ 10 మంది మెంబర్స్ అంతా చేసుకుని నిలబెట్టేసి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చిరంజీవికి రాజకీయ సలహాదారులు కరెక్ట్ లేరన్నారు కదా, ఆ ఉన్నోళ్ళు మీరే ఉండేవాళ్ళు ఎప్పుడు, ఆ చుట్టుపక్కల 5-6, మరి మీరే సలహాదారులు కదా, మీరే సరైన సలహా ఉండేవాడిని. కానీ ఆ సలహాలు ఎప్పుడు తీసుకోలేదు. ఎవరు సలహాలు తీసుకున్నారంటారు? ఉండండి, ఎవరు సలహాలు తీసుకున్నాడు కూడా ఆ వెనకాల ఒకడో ఇద్దరు ఉండేవారు. ఏంటి, ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కన్నబాబు గారని, ఇంకో ఆయన ఏమో ఆయన పేరు ఏంటో జ్ఞాపకం రావట్లేదు, బాలహెడ్ ఆయన ఒక ఆయన ఉంటాడు. అంతకుముందు ఏమో తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు పెద్ద సలహాదారుడిగా ఉండి వచ్చి మళ్ళీ హిందీ సలహాదారు అయ్యాడు. వీళ్ళిద్దరు ఏదో గుసగుసలాడుతూ ఉండేవారు, ఏం మాట్లాడుతుంటారు, ఏం చేస్తుంటారు కూడా ఎవరికి. నేను పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా అన్ని నియోజకవర్గాలు సర్వే చేయించా. అన్ని నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు కానీ ఖర్చు పెట్టి 16 నియోజకవర్గాలు సర్వే చేయించా. మీ సొంత డబ్బు కాదు, ఎవరో మీ బొట్టు కార్డు పెట్టుకున్నారు. ఆ సర్వే రిపోర్ట్స్ అన్నీ తీసుకునేది ఆయన దగ్గరికి వెళ్ళా. ఆ సర్వేలో కులాల వారీగా చేయించా. దాంట్లో వచ్చిన విషయం ఏంటంటే, సర్వే వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, అప్పటికి నెలలు ఉంది ఎలక్షన్, ప్రజారాజ్యం పార్టీ 2వ 3వ ప్లేస్లోనూ వచ్చింది. అది కూడా కాదు, కాపుల్లో 70% దాటి రాదా. ఎందుకని? అదే సర్వేలో వచ్చిన రిపోర్టు. 50% కొన్ని నియోజకవర్గాలు ఓన్లీ 50%, ఉన్న కాపుల్లో 50%.
కాపుల సంఖ్యలో అంటే కాపులు ఉన్న కాపులో 70%. అంటే కాపులు కూడా పూర్తి నమ్మలేదు లేదు. ఎందుకని కారణం ఎందుకని అయితే నేనేం చెప్తాను, అప్పుడున్న పరిస్థితి అది. మరి అలాంటి మీరు ఇక్కడ ఎందుకు వినండి. అలాంటి ఎందుకు పోటీ చేయించారు జోగి గారు మీరు ఇక్కడ? ఇక్కడ నేనేదో ఉన్నాను, ఏమైనా సరే నెగ్గించుకోగలుగుతాననే ధైర్యం. ఓ రంగా మాట్లాడాలంటే అతను నిలబడ్డాడు, కానీ నేను నిలబడి ఉంటే నెగ్గుండేవాడిని ఇక్కడ. అంతకుముందు నేను చేసిన సర్వీసెస్కి. చిరంజీవి గారు సొంత ఊరు ఇక్కడ, అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు, సేవా కార్యక్రమాలు. ఏమీ చేయలేదు ఇక్కడ చేసిన సేవా కార్యక్రమం ఏమీ లేదు. అంటే ఆయన సొంత ఊరు కూడా కాదు, ఆయన సొంత ఊరు ఏదో మొగత్తూరు, ఇది అత్తూరు. ఆయన చేసింది ఏం లేదు, ఏదో కాపులు అనుకున్న వాళ్ళు వేసారు ఓట్లు, అంతేగాని ఆయన సర్వీసెస్ చూసా మరొకటి చూసా ఎవరో ఓట్లు వేయలేదు. చిరంజీవి పార్టీ బాగా డబ్బులు తీసుకుంటారు, నిజమేనంటారా మీరు? ఆ దగ్గరలో ఉన్నారు, మీరు మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఒకసారి. అట్లాగా ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఆ అపవాదం ఉంది. ఆయన ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్న వాస్తవే, అందరి దగ్గర కాదు, కొంతమంది దగ్గర తీసుకున్నాడు. తీసుకున్నది మళ్ళీ ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్స్లో ఎవరికైనా డబ్బులు లేనటువంటి క్యాండిడేట్లకు ఇచ్చో, ఆ విధంగా ఖర్చు పెట్టినటువంటి ఈవేళ ఆయన మీద మనం ఏమి అనాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు తీసుకోవడమే కానీ తిరిగి ఖర్చు పెట్టడం మాత్రం జరగదా. అది పథకాల ప్రభాకర్ అభియోగం చేశాడు, దాంట్లో కాస్త కూస్త వాస్తవం అన్నమాట, వాస్తవమే. అంటే ఇప్పుడు మీరు పరకాల ప్రభాకర్ ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టేసి తిట్టేసి జరుగుతుంది వెళ్ళిపోయాడు, మరి మీరెందుకు ఆ పని చేయలేదు? 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని? చిరంజీవి పార్టీ గురించి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా ఏం చేస్తాం? ఆయన పార్టీ నచ్చగా ఎలక్షన్లు అయిపోయినంటే నేను రాజీనామా చేసి బయటకు వచ్చా. అంతగానే చేసేదండి. ఇందాక మన చిరంజీవి గారి గురించి చెప్తా, మీరు పాయింట్ దాటేస్తారన్నారు. ఆయన ఊళ్ళో అనేక కార్యక్రమాలు, రాష్ట్రం అంతా కూడా చిరంజీవి బ్లడ్ కాదు. ఈ సర్వే రిపోర్ట్లు అన్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళా, ఏమంటే మీతోటి ఒక అరగంట సేపు నేను మాట్లాడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించండి అన్న. చెప్పు ఏంటన్నారు. కాదు, ముందు బయటకు పంపించండి అన్న. బయటకు పంపించాడు. నేను సర్వే చేయించా. సర్వే రిపోర్ట్స్ ఇలా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి, దీని గురించి మనం చర్చించాలి, ఏం చేయాలో, దీన్ని నష్టపరిహారం ఏ విధంగా మనం పూడ్చుకోవాలో మనం ఆలోచించాలి. కాబట్టి ముఖ్యం అనుకున్న మేధావులు అందరినీ కూర్చోబెడదాం, దీని మీద డిస్కస్ చేద్దాం అని అంటే ఆయన ఏమంటాడు తెలిసిన, నువ్వు నన్ను ఇంత ఈ విధంగా మాట్లాడితే నేను అసలు ముందుకెళ్ళా, నువ్వు నాకేదో ప్రోత్సాహంగా మాట్లాడాలి, కానీ ఈ విధంగా మనం దెబ్బతింటున్నాం, మన పరిస్థితి ఇలా ఉందని మాట్లాడితే నేను ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేను, వద్దు నాకు ఇలా నెగిటివ్గా ఇది చెప్పుకో, సారీ నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే లేని కూడా పాజిటివ్ చెప్పాలా? ఇప్పుడు అవన్నీ విని దానికి నష్టపరిహారం ఏం చేయాలో ఇవన్నీ ఆలోచించుకోవాల్సి పోయి, మరి మీ సలహాలు మీ సలహాలు ఏమైనా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అలాగే జరిగిపోయింది ఆ ప్రజారాజ్యం పార్టీ. ఓకే అండి, ప్రధానంగా మనం ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా సంచలనాత్మకమైన హత్య మీద మీరు రాశారు వ్యాఖ్యలు, అది నిజమేనంటారా? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చేయించారంటారా? తెలిసి నాలెడ్జ్లో జరిగిందా లేదంటే ఏంటి? నేను ఆ పుస్తకంలో ఏది రాస్తే అది 100% కరెక్ట్, దాంట్లో ఏమాత్రం కూడా తేడా లేదు. మరి అప్పుడు మీరు ఆ రోజున రంగా పోయిన రోజున తర్వాత తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభియోగం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వమే, ఎన్టీ రామారావుదే, చంద్రబాబు నాయుడు గారే, వీళ్ళందరూ దగ్గరుండి చేయించారు రంగాని హత్య అనేటువంటి ప్రచారం ఈ చివరిదాకా జరిగింది. అది ప్రచారమా నిజమా? ప్రచారం జరిగిందా లేదా, దానివల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందా లేదా, ఇవన్నీ జరిగిందా లేవా? రాజీనామా చేసి బయటకు వచ్చి సేనలో చేరి నేను అనేక ప్రాంతాలు, అటు బందరు, కాకినాడ, మరో చోట బహిరంగ సభలు పెట్టి ఆ రోజు చెప్పా, దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని. ఆ రోజు చెప్పా, అవన్నీ పత్రికల్లో వచ్చినాయి, కావాలంటే ఆ పత్రికలో చూడచ్చు. అయితే ఏంటంటే, నువ్వు ఎలా అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేటండి, దానికి చెప్పా. ఆయన చనిపోయకముందు శివరామరాజు గారని నా ఫ్రెండ్ ఒక అన్నాడు, మాజీ మంత్రి, అప్పుడు మాజీ ఎమ్మెల్యే,
తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడున్నాడు ఆయన లేడు కదా. ఇప్పుడు లేడు, చనిపోయాడు. ప్రతిరోజు కలిసేవాళ్ళం మేము ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఆయన ఒక రోజు ఏమన్నా అంటే, జోగయ్య విషయం నీకు తెలుసా, త్వరలోనే రంగాన్ని చంపేపోతున్నారు అన్నాడు. అదేమిటన్నా? అదేంటంటే నాకు ఇవాళే తెలిసిన విషయం. ప్రభాకర్ రాజు గారని విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన వచ్చి చెప్పేది నాకు. ఏం చెప్పాడన్న? ఏం చెప్పాడు? ఆయన కొంతమంది తెలుగుదేశం మనుషులు, నాయకులు వీళ్ళు కలిసి వెళ్ళి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే రంగా బతుకుంటే మన పార్టీలో అక్కడ మనుగడ లేదు, అతను బతికి ఉండటానికి వీలు లేదు, మీరు పర్మిషన్ ఇస్తే మేము వేసేస్తాం అని చెప్పేసి పర్మిషన్ అడిగారట. ఆయనేమో నన్ను ఈ బురదలోకి లాక్కండి, నాకు ఇలాంటి విషయాలు ఇష్టం లేదు, సారీ అని చెప్పాడట. చెప్తే దాని తర్వాత ఆయన యొక్క అడ్వైజర్స్ ఎవరు, ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారట. వాళ్ళు గోహెడ్ అన్నారట. అందుకని వేసేదలుచుకున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈవేళ రేపు ఏదో జరిగే అవకాశం ఉంది అన్నాడు. ఊరికాడని అవుతాడు. రంగా వేసేటంటే తేలికేది ఊరినే ఇవన్నీ ఇలాంటి కథ అని చెప్పక నాకు అన్న. నేను నమ్మదా, ఎందుకంటే ఈ హత్యా రాజకీయాలతో నాకు పెద్ద టచ్ లేదు, దానికి సంబంధం లేదు. అంత త్వరగా వేసేస్తారా, ఏం జరిగిందా అనుకున్నా. కానీ ఏం జరిగింది, సరిగ్గా వారం రోజుల్లో వేస్తారు. వేస్తే నేను నమ్మా. శివరామరాజు గారు చెప్పాడు ఇది త్వరలో వేసేస్తున్నారని. అది దాని వెనక చంద్రబాబు నాయుడును ఎవరు ఉపేంద్ర నాయుడు అందరూ సలహా ఉందని చెప్తున్నాడు. ఇది మాత్రమే కాదు, అంతకుముందు దానికి ముందు కథ ఒకటి ఉంది. కాపునాడు పెట్టారు. కాపునాడులో మన ఈ ఎన్టీ రామారావుని విమర్శించారు. రంగా ప్రాణానికి తన హాని కలిగే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనం అంతా ఆయనకి సపోర్టెడ్గా నిలబడాలని నినాదం ఇచ్చారు. రామారావు గారిని పట్టుకుని తిట్టారు కాపు నాయకులంతా. ఇది ఏమిటని అడిగాడు నన్ను రామారావు గారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినా మీకు ఆ నాలెడ్జ్లో ఉంది కాబట్టి మీరు ఎందుకు ఆ సమాచారం కాపులు కానీ రంగా కానీ నేనే నమ్మలేదంటుంటే నమ్మలేకపోయారు. ఆయన చెప్పిన శివరామరాజు గారు చెప్పిన మాట నేనే నమ్మరా. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఉంటుందే అనవసరం, ఎవడో ఏదో దారిపోయినోడు చెప్పిన మాటలు నేను అదోటి చెప్తా అన్నట్టుగా మాట్లాడాను. నేనే నమ్మనప్పుడు ఇంకోటి రంగాకి నాకేం స్నేహం లేదు. నేను వేరే పొలిటికల్ పార్టీలో ఉన్నా, వాళ్ళు వేరే పొలిటికల్ పార్టీలో ఉన్నా. నేను తెలుగుదేశంలో ఉన్నా ఎమ్మెల్యేగా. అలాంటి పరిస్థితుల్లో అప్పటికి నేను ఎన్టీ రామారావు గారికి బాగా క్లోజ్గా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో ఇదేదో తీసుకెళ్ళి ఎవరికో చెప్పి ఏదో చేయటం ఇదంతా జరిగే విషయం కాదు. జోగారు ఇక్కడ ఏంటంటే సామాజిక పరంగా ఆలోచిస్తే మీరు కాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్న వ్యక్తి, ఇక్కడ కూడా కాపులు అధికంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేక సార్లు గెలిపించారు. అవును. మరి మీరు అప్పుడు ఏ పార్టీలో గారి మన వాడు ఇటు చచ్చిపోతున్నాడు అని ముందుగా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరెందుకు దాన్ని బహిర్గతం చేయలేకపోయారు? నేను అది అంటున్నాను కదండి, నాకు తెలిసిన ఎన్నో రోజులు, నాకు ఇది చెప్పిన తర్వాత ఎన్నో రోజులు పట్టలేదు చంపడం. నిన్న కాక మొన్న రత్నకుమారి గారు స్టేట్మెంట్ ఇచ్చింది, సాక్షి పేపర్లో వచ్చింది. ఆవిడ ఏమందో తెలుసా, అసలు మాకే తెలుసు 2 రోజుల ముందు ఇలాంటి జరగబోతుందని. ఆయనకు తెలుసు రంగా గారికి. ఆయన నాతో చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేశాడు. మరి దాని మీద ఎవడో యాక్షన్ కూడా తీసుకోలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. సాక్షి పేపర్లో బోర్డర్ ఎత్తి మరి చేశారు. సరే, ఓకే, మాకే తెలుసు అని. సరే, ఆయన మర్డర్ చేశారు దారుణంగా. మీరు అప్పుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి లేదా నేను రాజీనామా చేస్తాను ఈ పార్టీలోంచి ఎందుకు అనలేపారు? చేసేసాక ఈ కారణంగా చేశారా? ఈ కారణంగా చేశా. రంగాన్ని చంపినందుకు ఈ కారణంగానే చేశా. ఇవాళ రాత్రి చంపేశారండి. ఆ మర్నాడు రాత్రి కూర్చుని ఆలోచించుకున్నానండి. తెల్లారేటప్పటికి నాకు తెలిసిందండి నైట్ జరిగిందని. ఆ రాత్రి కూర్చుని ఆలోచించుకున్నానండి. కొంతమంది స్నేహితులతో మాట్లాడానండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి రాజీనామా చేశా. అంతే.
రాజీనామా చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, బతిమాలాడు, నువ్వు ఇప్పుడు రాజీనామా చేస్తే మన పార్టీ చాలా నష్టపోతాం సుమా, నువ్వు చేయొద్దు, నువ్వేం కంగారు పడుకో, వారం రోజుల్లో మళ్ళీ నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తాం మేము, నువ్వు ఏం కంగారు పడవద్దని 2 hours కూర్చున్నాడు నా దగ్గర. అంటే ఇప్పుడు ఆ 2 hours ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు ఈ రాధాకృష్ణ గారు వచ్చాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈయనతో పాటు ఐ వెంకటరావు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా సాక్ష్యం ఉన్నాయి రాశారు దాంట్లో. ఏంటి సాక్ష్యం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను బతిమాలటం సాక్ష్యం. అంటే రంగా అయినా సరే నేను ఒప్పుకోదా, నేనేమన్నా సరే రాజీనామా ఇచ్చాను, ఇవ్వాల్సిందే వెళ్ళిపోవాల్సిందే అని చెప్పా, అంతే వచ్చేసారు. అంటే రంగాన్ని మర్డర్ చేశాం కాబట్టి కాపుల్ని శాంతం చేయడం కోసం మీకు హోంమంత్రి కూడా ఇస్తా ఉన్నారు అన్నారు. దానికి ఏబిఎన్ రాధాకృష్ణ కూడా సాక్ష్యం. అంటే ఆయనకు కూడా తెలుసు విషయం, తెలుసు రంగా గారి మర్డర్. రంగా గారి మర్డర్ అందరికీ తెలుసు. ఓకే, అయితే రండి ప్రధానంగా ఇక్కడ మీరు ఇందా ఒక పేరు ప్రస్తావించారు, ఉపేంద్ర గారు గోహెడ్ అన్నాడని రాజకీయ సలహా. ఉపేంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అయితే గోహెడ్ అన్నారు. వినండి, నేను పుస్తకం రాసే నాటికి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ రోజున ఆ సన్నివేశాలు జరిగినాయి, నేను కూడా బజార్ను పడి దీని వెనకాల హస్తాలు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి బహిరంగ చెప్పా. ఇవన్నీ కరెక్టే, కానీ నాకు ఎవరో చెప్పారు, నేనేం చూడలేదు. ఇవన్నీ ఆలోచించుకుని ఏ విధంగా జనాన్ని ఒప్పించాలి అనుకున్నా. ఇప్పుడు కూడా నేను అనుకుంటుంటా, దాంట్లో ఉన్న నిజాలు ఎంతవరకు ఆ దేవుడికి తెలియాలి. కానీ ఆ రోజు నేను నమ్మా, ఈ చెప్పిన విషయం చెప్పినట్టుగా జరగడం వల్ల ఆ రోజు కూడా నేను కూడా నమ్మా. కానీ ఈ రోజు నేను ఏమనుకుంటున్నాను, ఏమో మనం విన్నది కాదు, మన దగ్గర అన్నది కాదు, ఎవరో వచ్చి ఎవరితో చెప్తే నాకు చెప్పారు. ఆ రోజు నమాజ్ వచ్చింది, అందరూ ప్రజలందరూ నమ్మాను, నేను నమ్మాను. కానీ దాంట్లో ఉన్న నిజాలు ఆ దేవుడికే తెలుసని రాశ. అది ఈ మధ్య ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక విమర్శ చేస్తూ పవన్ కళ్యాణ్ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ డైరెక్ట్గా పేపర్లో రాశాడు, టీవీలో మాట్లాడు, వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ, ఆ రౌడీతో నిన్ను పోలుస్తున్నారు. ఒక ఆమె ఏమందంటే, ఎవరిని పోలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ మొన్న భూముల గురించి వచ్చినప్పుడు ఒక ఆడ మనిషి, అయ్యా మిమ్మల్ని మేము రంగాన్ని చూసుకుంటున్నామయ్యా మాట. నేను చూడలే, నేను ఆ పేపర్లో చదవలేదు కూడా. ఒకవేళ అసలు వంగవీటి మోహన్ రౌడీగా చూడొచ్చా, అన్ని వర్గాల ఒక మంచి నాయకుడిగా చూడొచ్చా? వంగవీటి మోహన్ రంగా అని ఆ రోజుల్లో ఇంచుమించులో విజయవాడలో ఉండేటువంటి అన్ని కులస్తులు కూడా, ఆయన ఒక కులానికి నాయకుడు అని నేను అనుకోను, కాపుకి మాత్రమే నాయకుడు అని నేను అనుకోను. అన్ని కులాల్లో ఉండేటువంటి పేదరిక వర్గాలన్నీ కూడా ఆయన దేవుళ్ళ పూజించారు. కాబట్టి ఆయన మరి ఒక వ్యాఖ్య ఏమిటో దానికి నేనైతే ఒప్పుకోను. ఇప్పుడు మన దగ్గర అనేక మంది నాయకులు చనిపోయినా కానీ 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు మర్చిపోతుంటారు. 26 ఏళ్ళ పైన ఆయన మరణం జరిగిన ఈ రోజుకి కూడా యూత్, అప్పుడు ఆయన చచ్చిపోయినప్పుడు పుట్టిన వాళ్ళు కూడా విగ్రహాలు పెడుతున్నారు. కారణం ఏమేంటిదంటారు? పెట్టారు, అది కొత్తగా పెట్టడం కాదు, అంత పవర్ ఆయనలో ఏముంది? చెప్పాను కదా, రంగా అంటే అంత అభిమానం. ఒక కాపుల్లోనే కాదు, హరిజనుల్లో, బీసీల్లో, అన్ని కులాల్లో పేదవాళ్ళు అంటే చాలు. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, నాకు ఎక్కువ పరిచయం లేదు రంగా. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విజయవాడలో ఈ పేదవాళ్ళందరి గురించి వాళ్ళ ఇళ్ల స్థలాలని, ఇళ్ళని, అవని, ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఆయన చాలా గట్టిగా పనిచేశాడు వాళ్ళ ఇంట్రెస్ట్లో అని. అందుకని ఓ పెద్ద వర్గం ఉండేది ఆయనకి సపోర్టెడ్గా, అది అన్ని కులాల్లో ఉండేది. అది నేను అనేది. అందుకని ఆయన గురించి అది ఆ రోజున ఆ విధంగా చంపేయబడటం, మామూలుగా చనిపోయాడు అంటే అది ఎవరో దాని గురించి పెద్ద పట్టించుకోరు. యాక్సిడెంటల్గా చంపేయబడటం ఉంది సారా, దాని మీద ఆయనకి ఎక్కువ సింపతి క్రియేట్ అయింది మొత్తం జనంలో, ఈ చుట్టుపక్కల. ఆయన ఫోటో వేసుకుని నెగ్గిన వాళ్ళు ఉన్నారు ఎలక్షన్స్లో 89లో. ఆయన ఫోటో పెడితే నెగ్గేశారు. నేను కూడా ఆయన ఫోటో పెట్టుకునేది, ఉన్న విషయం చెప్పాలి కదా. అందుకని ఆయన మాకు తెలిసినంత వరకు చాలామంది జనానికి ఒక నాయకుడు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా దీంట్లో ఈ పుస్తకంలో మీరు ఏం చేశారంటే కాపుల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులకి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ కాపుల్ని బీసీ కమిషన్ వేస్తానంటున్నాడు. దీనిపై మీ స్పందన ఏంటి అసలు? నేను బీసీ కమిషన్ వేస్తానని మన మంత్రివర్గంలో నిర్ణయం చేయటం
అభినందిస్తూ ఉత్తరం రాశా. అది మీ ప్రభావం అంటారా? మీరు దీంట్లో అది రాశారు నా కాబట్టి? ప్రభావం ఇంకో ప్రభావం అన్నది కాదు. ఉమ్, వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ అది ఉమ్, హామీ ఇచ్చారు ఎలక్షన్స్లో. ఉమ్, ఈ మధ్య అడుగుతున్నారు, ఉమ్, ముద్రగడ పద్మనాభం గారు కూడా అడుగుతున్నాడు. ఉమ్, ఇలా చాలామంది ఏమండి మీరు ఏదో బీసీ చేస్తూ ఉన్నారు, ఇంకా ఎందుకు చేస్తలేదో అడుగుతున్నారు. ఉమ్, మరి ఏ సందర్భంలో కానివ్వండి, మన మంత్రివర్గంలో బీసీ కమిషన్ వేయడానికి డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఉమ్, దాని మీద ఉత్తరం రాశా నిన్న కాక మొన్న కొన్ని పేపర్లో కూడా వచ్చింది. ఉమ్, అది నేను అభినందిస్తూ. ఉమ్, అయితే నేనేమన్నానంటే ఒకప్పుడు ఎప్పుడు వేశారు ఉమ్, సంజీవ్ గారి టైంలో, ఉమ్, ఆ హైకోర్టులో కొట్టేశారు. ఉమ్, కాబట్టి మీరు వేసే కమిషన్ ఉంది సారా, ఉమ్, కోర్టులో నిలబడేట్టుగా వేయండి, ఉమ్, కోర్టులో స్టాండ్ అయ్యేట్టుగా వేయండి, కంగారు ఉండాల్సిన అవసరం లేదు. ఉమ్, దానికి అన్ని చర్యలు తీసుకోండి, ఉమ్, లీగల్ ఆస్పెక్ట్లో అది నిలబడాలి, ఉమ్. ఆ చర్య మాత్రం తీసుకోండి అని మాత్రం ఆయనకి సలహా ఇచ్చా. ఇది ఎప్పుడు లేనటువంటి విధంగా కాపులు కార్పొరేషన్ పెడతానంటున్నాడు. ఏంటి అసలు ఈ కాపులకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు? ఆయన హామీ, ఎలక్షన్స్లో హామీ. ఉమ్, కాపుల్లో ఈ 2 జిల్లాల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఉమ్, అది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఉమ్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్ల ఉమ్, అప్పుడులాగా లేనటువంటి పరిస్థితి తిరగబడింది. ఉమ్, కాపుల్లో ఎక్కువగా మ్యాక్సిమం మనకి సపోర్ట్ చేశారు. ఉమ్, అందుకని ఈ జిల్లాలో 15 సీట్లు, ఆ జిల్లాలో 15 సీట్లు వచ్చినాయి. ఉమ్. అందుకనే గవర్నమెంట్ ఫారం చేయడానికి కూడా కాపులు కారణం. ఇప్పుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న చంద్రబాబు మొన్న రాజధాని నిర్మాణం అప్పుడు మాత్రం వెళ్లకుండా ఒక ఎమ్మెల్యేలను పంపించాడు. ఏమైందంటారు? ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు చంద్రబాబును? అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, దాని మీద ఆయన రియాక్ట్ అవ్వాలి తప్పితే నేను కాదు రియాక్ట్. ఒక పెద్ద మనిషిగా మీరు రాజకీయ ధురంధరుగా మీ యొక్క అభిప్రాయం ఏమై ఉండదు? అది నేను కాదు రియాక్ట్ అవ్వాల్సింది, అది ఆయన అయితే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది, కానీ నేనైతే మంచిది. అంటే ఇక్కడ బద్ధశత్రువుగా కనిపిస్తున్న కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు, రామోజీరావు గారి ఇంటికి వెళ్ళాడు. మరి గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణమైన పవన్ కళ్యాణ్ ఇంటికి అసలు ఎందుకు వెళ్ళలేదని అందరూ అనుకుంటారు. మీ ఇంత సీనియర్ నాయకుడిగా మీ యొక్క అభిప్రాయం ఏమై ఉండొచ్చు అసలు? ఏమో ఏ కారణం, మంత్రులు పంపించాడు, మంత్రులు వెళ్ళారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దాని మీద అడ్వర్స్గా రియాక్ట్ అయినట్టు లేదు. ఆయన అన్న మాట, టీవీలో వచ్చిన మాట ఏంటంటే ఒకటే అన్నాడు, ఇప్పుడు రాజధానిని మాత్రం మరో హైదరాబాద్ మాత్రం చేయొద్దని చెప్పండి అన్న మాటగా అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరో హైదరాబాద్ అంటే ఏంటండి? మరో హైదరాబాద్ అంటే హైదరాబాదులో అభివృద్ధి అంతా కూడా కేంద్రీకరించారు ఏంటి. అది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మాత్రమే కాకుండా అక్కడ ఇండస్ట్రీస్ మరొకటి ఎడ్యుకేషన్ అయ్యాను, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే తీసుకొచ్చి అక్కడే పెట్టారు. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా అన్ని జిల్లాలు కూడా వెనకబడిపోయినాయి, డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెట్టారు. కాబట్టి ఇక్కడ రాజధాని, ఇక్కడ పెట్టబోయే రాజధాని మాత్రం ఆ పరిస్థితి కలగకూడదు. మరొకసారి మళ్ళీ అన్నీ కేంద్రీకరించి ఒకేసారి పెట్టకూడదు. ఇది వికేంద్రీకరించాలి. డెవలప్మెంట్ ద్వారా కూడా 13 జిల్లాలకి సమానంగా పంచాలి అనేటువంటిది ఉంది. ఇది మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఆయన ఎందుకు డైరెక్ట్గా వచ్చి నోరు ఇప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో? అసలు ఏమో ఆయన ఎప్పుడు ఇప్పుతాడో మనకు తెలియదు. ఆయన మరి ప్రస్తుతం ఏదో సినిమాలో పడి ఆయన బిజీగా ఉన్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లోకి వచ్చి మరి మిమ్మల్ని ముఖ్యంగా సలహాదారుగా ఉండమంటే వెళ్ళడానికి? నేను ఎవరికీ సలహాదారుగా ఉండదలుచుకోలేదు, నేను రాజకీయాల్లో రాదలుచుకోలేదు, బట్ రాజకీయ విశ్లేషకుడిగా మాత్రం ఉండదలుచుకున్నాను. ఏంటంటే మొట్టమొదటి నుంచి ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడే అలవాటు నాకుంది. నాకున్న పేరు కూడా అదే, ప్రతిదీ ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. అందుకే ఏ పార్టీలో ఏమన్నా ఏమై కానివ్వండి. అందుకని నేను అదే కంటిన్యూ చేయదలుచుకున్నా. దానికి మొన్న అనౌన్స్ చేశా. మరి విశ్లేషణ, నా విశ్లేషణ ఎలాగా? నేను మాట్లాడేది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాను అనుకోండి, కొన్ని పేపర్లు వేయవు. నేను మాట్లాడేది వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాను అనుకోండి, కొన్ని పార్టీలు వేయవు, కొన్ని పేపర్లు వేయవు, కొన్ని ఛానల్స్ దాంట్లో ప్రస్తావన చెయ్యవు. అలాగే అయిపోయింది ఇప్పుడు మీడియా అంతా కూడా. మాది ఇప్పుడు సామాన్యుడి ఛానల్ మేము పెట్టాం. ఇప్పుడు మీడియా అంతా కూడా అలాగే అయిపోయింది. అందుకని నాకు ఎలాగా, నా విశ్లేషణ ఎలాగా,
ఉన్నంతకాలం నేను విశ్లేషిస్తానని చెప్పాను. అందుకని ఇలాంటి అందుకని మనం అనౌన్స్మెంట్ చేశా, నేను పక్షపత్రిక పెట్టదలుచుకున్నాను సొంతంగా. పక్షపత్రిక పెట్టదలుచుకున్నాను సొంతంగా, అంటే సొంతంగానే పెట్టా. చాలా మంది యొక్క సహకారం తీసుకోదలుచుకున్నాను, నా అభిమానుల సహకారం తీసుకుని పెట్టుకుని నా ఒపీనియన్స్, నా వ్యూస్ అన్నీ కూడా మళ్ళీ ఈ రోజు వరకు ఏ రకంగా మాట్లాడుతూ వచ్చాను అదే రకంగా ప్రజల ముందు పెట్టాలనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. అదే పెట్టదలుచుకున్నాను. పుస్తకాన్ని బాగా అమ్ముకుంటాం కోసం, డబ్బుల కోసం మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకోటి చెప్పంటారా, మేము 3000 పుస్తకాలు ప్రింట్ చేయించాం. అది మేము కాదు, కమిటీ వారు చేశారు. చేసి మొన్న ఫంక్షన్ జరిగింది, ఇది ఆవిష్కరణ ఫంక్షన్. దాంట్లో దాని ఖరీదు 116 రూపాయలు పెట్టారు వాళ్ళు. దానికి అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళండి అయ్యా, మీరు 116 పెట్టి అమ్మకండి అని చెప్పాను నేను. అమ్మకండి అంటే 20 రూపాయల పుస్తకం కాడికి 2000 పుస్తకం అక్కడ అమ్మారు. మా కమిటీ అమ్మింది. అమ్మి 40,000 రూపాయలు వస్తే దాన్ని ఒక వికలాంగుల సంస్థకి డొనేట్ చేశాం మేము. ఆ రోజు అనౌన్స్ చేశాం మేము, స్టేజ్ మీద అనౌన్స్ చేసాం. పురంధేశ్వర గారు నోటితో అనౌన్స్ చేయించాం. అక్కడ అమ్మే పుస్తకాలు 116 రూపాయల పుస్తకాలు 20 రూపాయలకు అమ్ముతున్నారు, ఆ వచ్చే డబ్బంతా కూడా వికలాంగుల సంస్థకి ఇవ్వబోతున్నారు అని ఆవిడ నోటితో చెప్పింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానికి అధ్యక్షుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాబ్జీ గారు, డాక్టర్ బాబ్జీ గారు, ఆయనని తీసుకొచ్చి ఆ 40,000 రూపాయలు ఆయనకి నిన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది పుస్తకాలు అమ్ముకునే. మీరు ఇక్కడ చంద్రబాబుని విమర్శిస్తూ రాసి పురంధరేశ్వరి చేత ఎందుకు ఓపెన్ చేసేది? రాజకీయ కారణాలు ఉన్నాయంటారా? ఏమీ లేదు. నాకు తెలిసిన వ్యక్తులు, నాతో మసలిన వ్యక్తులు, వాళ్ళని పిలిచాను నేను ఆ ఉత్సవానికి. సుమారు 60 మందిని పిలిస్తే 50 మంది వచ్చారు. అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళని పెంచాయి. ఎందుకంటే నేను అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవాడిని కదా, అన్ని పార్టీల్లో ఉన్నవాడిని కాబట్టి అన్ని పార్టీల ముఖ్యులు బాగా తెలుసు. జానారెడ్డి గారు కానీ, మైసూరారెడ్డి గారు కానీ, మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. పురంధేశ్వర గారు మాత్రం, నాకు రామారావు గారు అంటే ఇష్టం. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకంటే పొలిటికల్గా నన్ను బాగా ప్రమోట్ చేశాడు ఆయన. హోమ్ మినిస్టర్ లాంటిది ఇచ్చాడు. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఇంచుమించులో చీఫ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ చేశాడు నన్ను. అదే భాస్కర్ గారు కోపం. కాబట్టి అలాంటి వ్యక్తిని మేము మర్చిపోవడానికి వీల్లేదు. ఈ పుస్తకం ఆయన అంకితం చేశా. ఆయన కూతురు అయిన పురంధేశ్వర గారు, మేమిద్దరం కొలీగ్స్ ఎంపీలుగా. 11 గంటలకి పార్లమెంట్ వస్తే 10 గంటలకి వెళ్ళిపోవడం పార్లమెంట్ హౌస్లో. నేను ఆవిడ కూర్చొని కౌలు చెప్పుకుంటుండేవాడు. అంత సాన్నిధ్యం ఉంది ఆవిడతోటి. కాబట్టి ఆయన కూతురుగా ఆవిడ చేతుల మీద చేస్తే బాగుంటుంది అనుకుని ఆయన పిచ్చా వచ్చింది. మీరు కులము దీనికి సంబంధించిన యాక్సెప్ట్ తీసుకోవాలా? ఏమి తీసుకోవాలా. నా కులస్తులు అందరూ వచ్చారు, 3000 మంది వచ్చారు ఊరిని అలాగా కాగితోటి కవర్ చేస్తే. ఏంటి, నాకేం పవర్ లేదు, మళ్ళీ ఉంటానని చెప్పట్లేదు, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని అంటలేదు, పవర్లోకి వస్తానని చెప్పలేదు, రిటైర్ అయిపోయాను. అయినా సరే పుస్తకం ఆవిష్కరిస్తున్నానంటే 3000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎలా కూర్చున్నాడు అలా కదలకుండా కూర్చుని చివరిదాకా కూర్చుని వెళ్ళారు. నాకు సంతోషం. మీరన్నీ సంచలనాత్మకంగానే వదులుతుంటే ఎవడు కదులుతాడు? అది చివరిగా ఒక ప్రశ్న అండి, ఈ చంద్రబాబు నాయుడు ఈ కాపు కమిషన్లో ఇది నిజంగా చేస్తానుక లేదంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా? ఆయన బీసీలో కలుపుతున్నాను ఒక జీవో, ఒక అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు. అలా ఇస్తే కోర్టులో ఆగదండి. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆగదు, కోర్టులో ఆగదు, నిలబడతాం. మరి ఎట్లా చేస్తే బీసీలో చేస్తారంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా మెయిన్ అతి త్వరగా బీసీలో చేర్చాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సుప్రీంకోర్టు కొన్ని డెసిషన్స్ చేసింది. ఏ కులాన్నైనా సరే బీసీలో చేర్చాలంటే వాళ్ళు కొన్ని నార్మ్స్ పెట్టారు. వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అవ్వాలి, సోషల్లీ బ్యాక్వర్డ్ అవ్వాలి. అలా అయితేనే కానీ ఏ కులంలో చేర్చడానికి వీల్లేదన్నారు. అది కూడా అనుకుని వీళ్ళంతా అనేసుకుని జీవో ఇస్తే కుదరదు. దానికి ఆధారాలు చూపించాలి. ఆధారాలు ఎలా చూపించాలో కూడా వాళ్ళు చెప్పారు. ఏంటి, కాబట్టి సుప్రీంకోర్టు ఏ నామ్స్ ప్రకారంగా చెప్పిందో ఆ ప్రకారంగా అన్ని శ్రద్ధలు తీసుకుని కరెక్ట్గా మళ్ళీ వెళితే కోర్టుకి వెళ్తే మాత్రం నిలబడేటట్టుగా ఇవ్వాలి. తప్పితే ఏమి లేదు, కమిషన్ వేసి తీరాలి. త్వరగా కమిషన్ వేసి తీరాలి. ఏదైతే సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా వాళ్ళు విచారణ చేయాలి. వాళ్ళ రిపోర్టు చాలా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు
జియో ఇష్యూ చేయాలి. గట్టిగా చేసి ఎన్ని రోజుల్లో చేయొచ్చండి ప్రాసెస్? నిజంగా చంద్రబాబు చేయాలి స్పీడ్గా దీన్ని అనుకుంటే ఎన్ని రోజుల్లో చేయొచ్చు? ఒక 6 మాసాల్లో చేయొచ్చు. చంద్రబాబు అనుకుంటే 6 మాసాలు దీన్ని కరెక్ట్ ప్రాసెస్ చేసి చేయొచ్చు. బీసీలో కలపచ్చు. బీసీ వాళ్ళు కమిషన్ రిపోర్ట్ 6 మాసాలు ఇవ్వచ్చు. అంటే అయితే ఒక ఇబ్బంది ఉంది దీంట్లో. 50% దాటి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఇవ్వడానికి వీలేదు రిజర్వేషన్స్. మరి తమిళనాడులో ఇచ్చినట్టు ఎందుకు? తమిళనాడులో ఆ రోజుల్లో ఈ ఆంక్షలు లేవు, సుప్రీంకోర్టు నిర్ణయాలు లేవు. లేని సందర్భంలో అప్పుడే ఇచ్చారు, అందుకని నిలబడిపోయింది. తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు కూడా 50% దాటి ఇవ్వాలంటే 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే అమెండ్మెంట్ చేయాలి, యాక్ట్ అమెండ్మెంట్ కాదు, దాని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. చేస్తేనే కానీ నిలబడుతుంది. ఇప్పుడు చంద్రబాబు కాపులకి నిజంగానే మనస్ఫూర్తిగా ఇస్తాడని మీకు నమ్ముతున్నారా లేదా? సూటిగా చెప్పండి. చూద్దామండి. అంటే 1000 కోట్లు ఇస్తాను చంద్రబాబు, చూద్దాం. ఇస్తాను అన్నాడు, 1000 కోట్లు బీసీ కమిషన్ వేశాడు. 1000 కోట్లు ఇస్తాను చంద్రబాబు, కేవలం 50 కోట్లు ఇచ్చాడు కదా, 5% ఇచ్చాడు కదా. దీని మీద మీరేమంటారు? ఏమో 1000 కోట్లు ఇస్తానన్న సంగతి నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ 100 కోట్లు ఇచ్చాడు. వాళ్ళ మనుషులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 100 కోట్లే కాదు, కావాల్సి వస్తే ఇంకా ఇస్తానంటున్నాడు, ఇది ఖర్చు పెడితే ఇంకా ఇస్తానంటున్నాడు అని. అసలు దాని విధి విధానాలు లేవు. ఆ 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? ఆ 100 కోట్లు ఇప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంది, ఆల్రెడీ అనుభవిస్తున్నారు మన కాపులు రీఎంబర్స్మెంట్లో. ఆ రీఎంబర్స్మెంట్కి అయ్యే ఖర్చు ఈ 100 కోట్లు 50 కోట్లు అయిపోయిందంటే అది ఇచ్చిన దాని ఉపయోగం లేదు. కాబట్టి అది ఏమిస్తారు చూద్దాం, ఆ విధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, చూసిన తర్వాత దాని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జోగి గారు. ఈరోజు హార్ట్ సిటీ కార్యక్రమం పాల్గొన్నందుకు మీ ఏరియా వచ్చాం, మీ ఆతిథ్యం స్వీకరించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు హరిరామ్ జోగి గారితో పాలకొల్లులో జరిగిన ప్రత్యేక హార్ట్ సిటీ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్.